సహజసిద్ధంగా మన శరీరంలో అనేక డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి మన డైజెషన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఉత్పత్తి చేసే కొన్ని ఆహార పదార్థాలను కనుక మన డైట్లో భాగంగా చేసుకుంటే మన జీర్ణ సంబంధించిన వ్యవస్థకి ఏవైనా వ్యాధులు రాకుండా మనం రక్షించుకోవచ్చు. అవి నేను చెప్తాను. ఒకటి అరటిపండు, బనానా. సో అదేవిధంగా రెండోది మామిడి పళ్ళు. మూడవది పైనాపిల్ అంటే అనాసపనస అని అంటారు మన వాళ్ళు. అలాగే తేనె, అంటే స్వచ్ఛమైన తేనె దొరుకుతాయి కనుక ఆ తేనె. వీటితో పాటు అవకాడోస్ అంటే అన్ప్రాసెస్డ్, డైరెక్ట్గా మనకి అవకాడో నుంచి వచ్చినటువంటిది. వీటిని మనం ఫుడ్లో కనుక భాగంగా చేసుకోగలిగితే కనుక మన డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రాపర్గా రిలీజ్ అయ్యి డైజెషన్ బాగా అవడానికి ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే వీటితో పాటు కొంతమందికి ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్తో పాటు మలబద్ధక సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు బొప్పాయి తీసుకోగలిగితే కనుక మనకి మలబద్ధక సమస్యతో పాటు డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా సక్రమంగా రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. వీటన్నింటికన్నా కూడా ఇప్పుడు చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, అంటే పులియబెట్టినటువంటి లేదా ఊరబెట్టినటువంటి ఆహార పదార్థాలు. వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే కనుక ప్రాపర్గా డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి.